అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కూటమి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని పట్టుపట్టారు. ఈ మొత్తం పరిణామాలపై ఇవాళ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు. బడ్జెట్ సమావేశాల రెండో రోజు ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యతను మరిచి ప్రవర్తించారని జగన్పై ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించడం సభా సాంప్రదాయాలను మంటగలపడమేనని అన్నారు. గొడవ చేస్తున్న పార్టీ నాయకులను ఆపాల్సింది పోయి నవ్వడం ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా వైసీపీలో బొత్స సత్యనారాయణ లాంటి అనుభవం కలిగిన నేతలున్నా మిన్నగుండిపోయారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లోనైనా జగన్ సభలో విఘ్నతతో వ్యవహరించాలని హితవు పలికారు. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారికి శిక్షణ తరగతులు నిర్వహించకుండానే కోట్లు వెచ్చించారంటూ తప్పుడు వార్తలు రాశారంటూ నందుకొట్టూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభా హక్కుల కమిటీకి పత్రికా వార్తలను పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా వైసీపీకి బలపరుస్తున్న ఓ మీడియా సంస్థకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.